అందరికీ నమస్కారము. ఇప్పుడు ఇంకొక పాట చెప్పబోతున్నాను. ఈ పాటకి కూడా రిక్వెస్ట్ వచ్చింది. ఇది కూడా చాలామంది డౌట్ లాగా అడిగారు. మేబీ ఇందులో కూడా ఎందుకంటే స్వరాలు చాలా ఉంటాయి, దానివల్ల డౌట్లు అడుగుంటారు. సో ఈ పాట ఏంటంటే శంకరాభరణం సినిమాలోది, 1980లో వచ్చినటువంటి శంకరాభరణం సినిమాలోది. పాట ఏమో ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణం పాట పేరు. పాట రచించింది వేటూరి సుందర రామూర్తి గారు, పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు, సంగీతం కెవి మహాదేవన్ గారు. ఈ పాటలో కూడా స్వరాలు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అగైన్ ఇది క్లాసికల్ మ్యూజిక్ మీద బేస్ చేసుకొని చేసిన పాట. సినిమా పేరు శంకరాభరణం. ఈ పాట కూడా శంకరాభరణం రాగం మీద బేస్ చేసిన పాట. ఈ పాటలో స్వరాలు ఎక్కడొస్తాయంటే రఫ్లీ అరౌండ్ 4.5 minutes సాంగ్ అయిన తర్వాత స్వరాలు స్టార్ట్ అవుతాయి. నేను ప్లే చేసి చూపిస్తాను ఎక్కడ అనేది. సో రఫ్లీ ఆ ప్లేస్లో స్టార్ట్ అవుతాయి. అండ్ స్వరాలు చెప్పే ముందు నేను ఈ పాట గురించి టెక్నికల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ పాట శృతి వచ్చేసి 1 అంటే సి, ఇది ఆ పాటలో సా అనమాట. అయితే నేను ముందు వీడియోస్లో చెప్పినట్టే క్లాసికల్ మ్యూజిక్ మీద బేస్ అయిన ఏ పాట అయినా కూడా ఇలాంటి వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ప్లే చేసినప్పుడు గమకాలతో ప్లే చేయడం చాలా కష్టము, దానికి ఒక ఎక్స్పర్టైజ్ ఉండాలి. నేనేం చేస్తున్నానంటే ఇన్ఫర్మేషన్ లాగా కట్ నోట్స్ ప్లే చేసి చూపిస్తున్నాను, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నోట్స్. అందువల్ల రాగంలో స్వరాలు ప్లే చేస్తే ఎగ్జాక్ట్గా ఆ రాగంలో ఉండదు, బికాజ్ ఆ రాగంలో కొన్ని గమకాలు ఉంటాయి. ఏ రాగానికైనా ఆ గమకాలు వేసి పాడితేనే ఒక్కొక్క స్వరానికి ఆ రాగ స్వరూపం వస్తుంది. సో నేను మామూలుగా ప్లే చేసి చూపిస్తాను. శంకరాభరణ రాగం సి నుంచి స్టార్ట్ అయితే ఎలా వస్తుంది. సో ఇది స్వరాలు శంకరాభరణం రాగంలో వచ్చేవి. జస్ట్ కట్ నోట్స్ ప్లే చేశాను, గమకాలం లేకుండా. సో ఇప్పుడు స్వరాలు చూద్దాము. ఫస్ట్ వచ్చేదంటే ప ద ని, చూడండి మిడిల్ ఆక్టేవ్లో అవి నోట్స్. మళ్ళీ శంకరాభరణం అని వస్తుంది. తర్వాత చూద్దాము. దాని తర్వాత పమగరి గమపదని, ఇది కూడా మిడిల్ ఆక్టేవే, చూడండి. మళ్ళీ ప్లే చేస్తాను. మళ్ళీ శంకరాభరణం వస్తుంది. ఇది కొంచెం లెంగ్దీ ఫ్రేజ్. ఇదేంటంటే పై స్థాయిలో స్టార్ట్ అవుతుంది. సరిస నిదప నిసని దపమ దనిద పమగ, అది స్టెప్స్ లాగా అనమాట. చూడండి, సరిస నిదప, నిసని దపమ, దనిద పమగ. దాని తర్వాత పమ దప నిద సని గరి, లాస్ట్ గరి పై స్థాయిలో వస్తుంది. పమ దప నిద సని గరి, చూడండి. సో అది పమదప నిదస్ అని గారి.